బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ పవర్ఫుల్ పంచులు పేల్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీకి చురకలంటించారు. ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కేసీఆర్. తెలంగాణలో మళ్లీ వచ్చేది గులాబీ పార్టీనేనని కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బాయి కాడ కూడా మోటార్లు కాలినాయి. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే. మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా, వరంగల్తో సహా అనేక పట్టణాలలో, అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇక వశమైతే లేదురా అని భూములు అమ్మకానికి పెడతామంటారు. అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములనే అని ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా, వీళ్ళు ఏ విధంగా గోల్మాలు దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి.